హలో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా తమ్మెల్ చూసేశారు కదా, ఆ తమ్మెల్ ప్రకారము ఎలా యూజ్ చేయాలి ఏంటిది అనేది ఈ ఫుల్ వీడియోలో చూద్దాం అన్నమాట. ఈరోజు మనం ఫస్ట్ మామా అర్త్ సన్ స్క్రీన్ గురించి తెలుసుకుందాము. ఈ మామా అర్త్ సన్ స్క్రీన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. 399 అన్ని యాప్స్లలో దొరుకుతుంది. దీంట్లో విటమిన్ సి, డి ఉంటుంది. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. ఫస్ట్ యూస్ చేసే ముందు ఫేస్ వాష్ చేసుకొని యూస్ చేయాలి. మనం బయటికి వెళ్ళేటప్పుడు అర్ధగంట ముందు ఇది సన్ స్క్రీన్ అనేది యూస్ చేసుకొని దాని మీద సన్ స్క్రీన్ యూస్ చేసుకున్నాక ఏదైనా పౌడర్ పెట్టుకొని వెళ్ళొచ్చు. అప్పుడే సన్ స్క్రీన్ పెట్టుకొని బయటికి అయితే వెళ్ళకూడదు. ఇది మీకు ఆయిల్ స్కిన్ అయినా సరే హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. ఇది మనకు రేడియేషన్ అల్ట్రా కిరణాల నుంచి రక్షిస్తుంది ఈ సన్ స్క్రీమ్. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. జిడ్డు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకు చర్మం మీద క్యాన్సర్ కణాలు అనేది చాలా ఉంటాయి. సన్ స్క్రీన్ యూజ్ చేయకుంటే చర్మ క్యాన్సర్ అనేది వస్తుంది. సన్ స్క్రీన్ మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎక్కడున్నా ఖచ్చితంగా అయితే యూజ్ చేయాల్సిందే. 100 కాదు 1000% యూజ్ చేయాల్సింది. ఇంకా నెక్స్ట్ సన్ స్క్రీన్ మనము లక్మీ గురించి తెలుసుకుందాము. ఈ లక్మీ అయితే 249 రూపీస్. ఇది కూడా మనకు అన్ని యాప్స్లలో దొరుకుతుంది. ఇది మనకు ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. అలాగే సన్ బర్నర్ని కూడా రిమూవ్ అనేది చేస్తుంది. మీ స్కిన్ అయితే చాలా అంటే చాలా రక్షణ ఇస్తుంది. ఇది చర్మానికి కాంతివంతంగా కూడా చేస్తుంది. ఇది మీకు కనిపించే విధంగా అందంగా మరియు సూర్యరశ్మిని నుంచి కాపాడుతుంది. ఈ అన్ని సన్ స్క్రీమ్ SPF 50 PA+++ అన్నమాట. నేను చూపించేటివి అన్ని సన్ స్క్రీమ్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ సన్ స్క్రీమ్ ఇంకోటి చూసేద్దాం. ఇదైతే నా ఫేవరెట్ డెర్మడాక్. ఇది మనకు 550 రూపీస్లో దొరుకుతుంది. నేను చూపించే సన్ స్క్రీమ్స్ అన్నీ 600 లోపే అండి. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ అయిపోయింది చూపిస్తున్నారు అనుకోకండి. నేను యూజ్ చేశాను, నాకు బెస్ట్ రిజల్ట్ ఉంది. నేను చెప్పే సన్ స్క్రీమ్స్ అన్నీ చాలా బెస్ట్ అన్నమాట ఇవి. అందుకే బెస్ట్వి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇది డెర్మడాక్ సాలిసిన్స్ యాసిడ్ ఫేస్ సిరప్. ఇది జిడ్డు మరియు మొటిమలు బ్లాక్ ఉంటాయి కదా, మనకు పింపుల్స్ వచ్చినాక ఇలా బ్లాక్ అనేది అవుతుంది కాబట్టి ఈ బ్లాక్ని రిమూవ్ చేస్తుంది. అలాగే ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. స్మూత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీకు 100% మీ స్కిన్కి అయితే సేఫ్ ఇది అన్నమాట. చనిపోయిన కణాలను కూడా మంచిగా చేస్తుంది. ఇది ఫేస్ అయితే నీట్గా ఉంచుతుంది. ముడతలు రాకుండా కూడా చూస్తుంది అనమాట. ఇంకో సన్ స్క్రీన్ చూసుకుందాము. ఇదొకటి సన్హాలి గోల్డ్. ఇది నాకు సన్హాలి గోల్డ్ అనేది కనిపిస్తుందా మీకు? ఇది నాకు ఫస్ట్ టైము నేను ఇది యూస్ చేశాను. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇది యూస్ చేయండి బాగుంటుంది అని చెప్పారు. నేను ఇది ఒక 3 to 4 టైమ్స్ ఏమో యూజ్ చేశాను. అంటే ఒక 4 బాక్సెస్ అనేది యూజ్ చేశాను. మనకు ఆయిల్ టైప్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ తీసుకున్న ఈ సన్ స్క్రీము ఈవినింగ్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇది మీకు 450 రూపీస్లో వస్తుంది. సూర్యరశ్మికి కనీసానికి మనం బయటికి వెళ్ళే 15 మినిట్స్ ముందు ఈ సన్ స్క్రీమ్ని మన ముఖము, ఫేస్కి మరియు ఈ మెడక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అన్ని సన్ స్క్రీము ఫేస్కి మెడక్ అనేది తీసుకోవాలి. బహిరంగ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అలాగే ఎండలో బాగా వెళ్ళినప్పుడు కూడా సన్ స్క్రీమ్ అనేది తీసుకోవాలి. నేను చూపించే సన్ స్క్రీమ్స్ అన్ని SPF 50 PA+++ అన్నమాట. ఇది చర్మానికి లోతుకి వెళ్ళి హైడ్రేట్ని ఇస్తుంది, పోషణని ఇస్తుంది. తేలికైన జిడ్డు లేని వారికి, అన్ని రకాల వారికి అనుగుణంగా ఉంటుంది. సూక్ష్మరక మెరుపుతో చర్మ ఆకాశానికి మెరుగుపరుస్తుంది. తీవ్రమైన సూర్యుని నుండి రక్షిస్తుంది అన్నమాట. ఇదైతే ఈ సన్ స్క్రీన్ ఇది కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఇప్పుడు ఇది ముఖకాంతి. ఇది కేరళ నుంచి తయారు చేసిన వాళ్ళు ఇది ముఖకాంతి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సువాసన అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది.
ఇది మార్నింగ్ నైట్ 2 టైమ్స్ యూస్ చేయొచ్చు. ఇది యూస్ చేస్తే ఇంకో క్రీమ్ అనేది అవసరం లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. బయటికి వెళ్ళే ముందు 30 నిమిషాల ముందు ఇది యూస్ చేయాలి. ఇది యూస్ చేస్తే మనకు పిగ్మెంటేషన్ అలాగే ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు అనేది పోతుంది. మంగు మచ్చలు, పిగ్మెంటేషన్, మొటిమల్స్ అనేది పోతాయి. ఇది ఖచ్చితంగా మీరు 90 డేస్ అనేది యూస్ చేయాలి. ప్రతి సన్ స్క్రీమ్ అనేది మనము ఖచ్చితంగా యూస్ చేయాలి. కొందరికి డౌట్ వస్తుంది, ఇంట్లో ఉంటే యూస్ చేయొచ్చా, బయటికి వెళ్తేనే యూస్ చేయాలనేసి. లేదండి, ఇంట్లో ఉన్న యూస్ చేయాల్సిందే, బయటికి వెళ్ళినా యూస్ చేయాల్సిందే. సన్ స్క్రీమ్ యూస్ చేయకుంటే మనకి ఏమవుతుందో ఒకసారి చూసేద్దాం మనం. యూవీ రేడియేషన్ కోలుకోలేని DNA నష్టాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఇది జన్యు పరితాన్ని ఉత్పత్తిని చేస్తుంది. ఇది చివరి వరకు మీ చర్మంలో క్యాన్సర్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. ఇది చర్మ క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేస్తుంది. మనం సన్ స్క్రీమ్ యూజ్ చేయకుంటే ఎక్కువ స్కిన్ క్యాన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రేడియేషన్కి నుంచి మన స్కిన్ని కాపాడుకోవాలంటే సన్ స్క్రీమ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. డైలీ 4 to 5 టైమ్స్ తీసుకోవాల్సింది. దాంతోపాటు వాటర్ కూడా తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఇంకా సన్ స్క్రీమ్ మీరు ఇంట్లో ఉన్న తీసుకోవాలి, బయట ఉన్న తీసుకోవాలి. కొందరికి డౌట్ వస్తుంది, నైట్ టైం సన్ స్క్రీమ్ తీసుకోవాలంటే అవసరం లేదు. నైట్ టైము డే టైంలో తీసుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు డే టైంలో కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనము సిస్టమ్ ముందు ఉంటాము, లైట్స్ ముందు ఉంటాము, టీవీ ముందు ఉంటాము, కిచెన్లో ఉంటాము. కాబట్టి సన్ స్క్రీమ్ అనేది ఇంట్లో కూడా తీసుకోవాలన్నమాట. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకోవాలి. ఇంకోటి సన్ స్క్రీమ్ ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫింగర్స్ మీద పెట్టేసుకొని ఇక్కడ డాట్స్ అనేది పెట్టేసుకొని మెడకు పెట్టేసుకొని మొత్తం ఒక 2 minutes ఇలా అనేది మసాజ్ అనేది చేసేసుకోవాలి. సన్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా మీకు ఏ క్రీమ్ డైలీ యూజ్ చేస్తారో ఆ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకున్న తర్వాత మీరు బయటికి అనేది వెళ్ళాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ స్క్రీమ్ యూజ్ చేసేటప్పుడు ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే సన్ స్క్రీమ్ యూజ్ చేయాలి. సన్ స్క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక కూడా ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. నా వీడియో ఎలాగనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. ఈ మామాఅర్త్ సన్ స్క్రీమ్ నేను ఒకసారి యూజ్ చేసి చూపిస్తాను. ఈ 2 ఫింగర్స్ మీద 2 ఫింగర్స్ మీద పెట్టేసుకొని చర్మానికి అయితే చాలా మంచిగా అబ్జర్వ్ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి అనమాట. కొందరు ఫేస్కే పెట్టుకుంటారు, ఫేస్కి కాదు, ఫేస్కి, నెక్కి, చెవులకు అనేది పెట్టేసుకోవాలి. చూడండి షైనింగ్ అనేది ఎంత బాగుంది, ఫినిషింగ్ కూడా సూపర్ ఉంది కదా. మీకు షార్ట్ వీడియోలో కూడా నేను ఒక్కొక్క సన్ స్క్రీమ్ ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. చూడండి ఎంత బాగుంది, చూడండి తొందరగా అబ్జర్వ్ అయితే చేసుకుంది.